పిల్లరా, మరి మనము ధ్యానిస్తున్న వాక్య భాగము బలులు, అర్పణలు. ప్రస్తుతానికి మనము బలుల గురించిన విషయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు బలులు ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, మానవులు చేసిన అపరాధాలకి ప్రాయశ్చిత్తం చెందటానికి దేవుడు బలులను ఏర్పాటు చేశాడు. బలి ద్వారా మానవులకు పాప విమోచన కలుగుతుంది అనే విషయాన్ని మనము వాక్యం ద్వారా వింటున్నాం. బలి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే, దేవుడు బలులు అర్పించడానికి 5 రకాల బలులను దేవుడు ఏర్పాటు చేశాడు. అందులో 1 దహన బలి, 2 నైవేద్యము, 3 సమాధాన బలి, 4 పాప పరిహారార్థ బలి, 5 అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 బలులు మనం చూస్తున్నాం. ఈ 5 బలులలో 2 భాగాలుగా విభాగించారు. 1 సువాసన కలిగిన బలులు, 2 సువాసన లేని బలులు. సువాసన కలిగిన బలులలో 3 బలులు ఉన్నాయి. సువాసన కలిగిన బలులలో 1 దహన బలి, 2 నైవేద్యము, 3 సమాధాన బలి. ఈ సువాసన కలిగిన బలులలో దహన బలి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు దహన బలి కొరకు సిద్ధపరిచిన 5 జీవులను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు మానవులు చేసిన అపరాధములకు దహన బలి అనేది దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. ఈ మార్గములో మానవునికి ప్రాయశ్చిత్తం చెందడానికి, విమోచన కలగడానికి, విడుదల కలగడానికి దేవుడు ఏర్పాటు చేసిన 5 రకాల జీవుల గురించి మనం మాట్లాడుకున్నాం. దానిలో 1 ఎద్దు. ఎద్దును దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, ఎద్దులో ఉన్న సుగుణాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నాయి అనే విషయాన్ని మనము గత 2-3 రోజులు పడిచి దాన్ని ధ్యానం చేస్తున్నాము. ఎద్దులో ఉన్న మొదటి మంచి లక్షణం ఏమిటంటే, నమ్మకమైనది, యజమాని ఎరిగింది. ఎద్దుల గురించి మనం ఆలోచన చేస్తుంటే, 1 యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది, 2 విశ్వాసి కూడా సాదృశ్యంగా ఉంది, 3 సేవకుడికి కూడా సాదృశ్యంగా ఉంది. ఈ ఎద్దు దేవుని దగ్గర ఎలా అయితే నమ్మకం కలిగి ఉందో, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దేవుని దగ్గర నమ్మకం కలిగి ఉన్నాడు. విశ్వాసి కూడా దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి, సంఘములో కూడా నమ్మకంగా ఉండాలి. సేవకుడు దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి, సమాజం కూడా దేవుని నమ్మకంగా ఉండాలి అనే విషయాన్ని మనం ఒక కోణంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎద్దులో ఉన్న 2వ శ్రేష్టమైన లక్షణము ఏమిటి అంటే, అది బరువులు మోస్తుంది అనే విషయాన్ని మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనందరి పాప బరువును మోసాడు. అలాగే విశ్వాసి కూడా సంఘ బరువును మోయాలి. విశ్వాసి కూడా సంఘ బరువుతో పాటు తన తోటి స్నేహితుల యొక్క బరువు కూడా మోయాలి అనే విషయాన్ని మనము చూచాం. 3వదిగా ఎద్దు బలమైనది అని రాత్రి మనము ధ్యానం చేశాం. దేవుని బిడ్డల, మనము ఆరాధించే దేవుడు కూడా ఎలాంటి వాడు? బలమైన వాడు. మనం ఆరాధించే దేవుడు బలమైన వాడు కనుక ఆయన కార్యాలు కూడా ఎలాంటి కార్యాలు చేశాడు? బలమైన కార్యాలు దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 44వ కీర్తన 2వ చరణాన్ని మనము చదివినట్లయితే, అక్కడ నీవు నీ భుజబలము చేత అన్య జనులను వెళ్ళగొట్టి మా పితలను నాటితివి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలు ఇక్కడ అంటున్నాడు, నీ భుజబలము చేత. ఏ బలం అండి? రాత్రి ఏ బలం చెప్పుకున్నాం? బాహుబలము చేత. చూడండి, బాహుబలము చేత దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. బాహుబలము చేత ఐగుప్తు దేశములో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించాడు. దేవుని బిడ్డరా, ఇక్కడ మనం చూస్తూ ఉంటే భుజబలము చేత మనలను
దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. ఏ బలం అండి? భుజబలము చేత. దేవుడు తన ప్రజలను భుజబలము చేత అన్య జనులను వెళ్ళగొట్టాడు. ఇశ్రాయేలు ప్రజలకు కొంతమంది అన్యజనులు ఆటంకంగా ఉన్నారు. ఇశ్రాయేలు జనులను పాడు చేయాలని, ఇశ్రాయేలు జనులను నాశనం చేయాలని కొన్ని గుంపుల వారు, కొన్ని జాతుల వారు ప్రయత్నం చేశారు. వారిలో ఒక గుంపు ఫిలిప్తీలు, రెండో గుంపు మోయాబీలు, మూడవ గుంపు అమోనీయులు, నాలుగో గుంపు పెరిజీలు. ఇలాగ మనము చూస్తూ ఉంటే కొన్ని గుంపుల వారు ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తే దేవుడు వారిని అన్య జనులలో నుండి దేవుడు వారిని ఏం చేశాడట? చెప్పండి, వెళ్ళగొట్టాడు. అన్య జనులు దేవుని బిడ్డల పక్షముగా వారు చేసే ప్రతి కార్యాన్ని పాడు చేసి అన్య జనులను నాశనం చేశాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 59వ కీర్తనలో కూడా దావీదు అంటాడు, 59వ కీర్తన 11వ వచనము, 59వ కీర్తన 11వ వచనము, వారిని చంపకము, ఏలయనగా నా ప్రజలు దాన్ని మర్చిపోదురేమో. చూడండి, మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చల్లా చెదురు చేసి అనగగొట్టావు. హల్లెలూయా. దేవుని ప్రజల మీదకి ఏ జనము వచ్చినా, దేవుని ప్రజల మీదకి ఏ రాజ్యాలు వచ్చినా, దేవుని ప్రజల మీదకి ఏ వ్యక్తులు వచ్చినా, దేవుడు ఆ వ్యక్తులను, ఆ రాజ్యులను దేవుడు ఏం చేశాడట? అనగద్రొక్కాడు. హల్లెలూయా. దేని చేత? నీ బలము చేత. ఏమండి? దేని చేత? నీ బలము చేత. దేవుడు పులరా, దేవుని వాక్యం చూస్తున్న పులరా, దేవుడు బలము తనదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 62వ కీర్తన 11వ చరణము, 62వ కీర్తన 11వ చరణాన్ని మనం చూస్తే, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, రెండవ మారు ఆ మాట నాకు వినబడెను. హల్లెలూయా. ఎద్దు ఎలాగూ బలమైనదో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా బలమైన వాడు. మనుషులు ఏమంటారు తెలుసా? నా బలము గొప్పది. ఏమండి? ఏ బలము? కుల బలాన్ని చూసుకుని పొగరెక్కే వాళ్ళు కొంతమంది అయితే, ఇంటి పేరు బలాన్ని పట్టుకుని, ఇంటి పేరు వాళ్ళు చూసుకుని, బంధువులు చూసుకుని ఇదేనా బలం అనుకుని విర్రవిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీ కుల బలము కాదు, నీ మత బలము కాదు, నీ ఇంటి పేర్లు బలము కాదు, నీ బంధువుల బలము కాదు, నీ బలము దేవుని ముందు ఎందుకు పనికిరాదు. ఏమండి? అందుకని స్టీవెన్సన్ గారు ఒక చక్కని పాట రాశారు కదా, బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను, శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను, శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు,
నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలం ఆపత్కాలమునా యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము. హల్లెలూయా. బలము ఎవరిది చెప్పండి? దేవుడిదే. బలము లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. మనమేం మాట్లాడుతున్నాం? ఏమండి, పార్టీ బలం చూసుకునే వాళ్ళు కొంతమంది, ఏమండి ఉద్యోగ బలం చూసుకునే వాళ్ళు కొంతమంది, కుల బలం చూసుకునే వాళ్ళు కొంతమంది. ఈ బలాల ముందు నా దేవుని బలము గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 77వ కీర్తనలో 15వ చరణంలో, 77వ కీర్తన 17వ చరణం చూడండి. నీ బాహుబలము వలన యాకోబు యోసేపును సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. హల్లెలూయా. ఏ బలమండి? దేవుని బాహుబలము చేత, దేవుని భుజబలము చేత దేవుడు యాకోబు యోసేపును సంతతి వారిని ఐగుప్తు దేశములోంచి దేవుడు విడిపించి దేవుడు వారిని కానాను దేశానికి నడిపించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను రాత్రి చెప్పాను, దేవుని మహాబలము చేత, బాహుబలము చేత దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు అరణ్య ప్రదేశంలో వారు సంచారం చేస్తూ ఉన్నప్పుడు వారికి ఆహారపు సమస్య వచ్చింది. ఏ సమస్య? ఆహారపు సమస్య. ఏమంటే సాధారణంగా మంచోడు గుణం ఎక్కడ కనపడుతుంది? మంచోడు గుణం ఎక్కడ కనపడుతుంది? నీచు దగ్గర కనపడుతుంది. చూడండి, ఎక్కడికైనా భోజనానికి వెళ్ళామనుకోండి, భోజనానికి వెళ్ళినప్పుడు మన ఆకు మనం చూసుకోం, పక్కోడాకు ఈ ఆకు చూస్తూ ఉంటాం. ఆడికి ఎన్ని ముక్కలు అడ్డాయి, ఈడికి ఎన్ని ముక్కలు అడ్డాయి, నాకు ఎన్ని ముక్కలు అడ్డాయి. పొరపాటుని 2 ముక్కలకు తక్కువయ్యాయి అనుకోండి, ఇంకా గొనుగుడు ఎంత అంతా ఉండదు కదా. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అంత మహత్కార్యములు చేసిన, అద్భుతాలు చేసిన, తన బాహుబలము చేత దేవుడు తన ప్రజలను ఆ ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చినప్పటికీ కూడా వారికి ఏం కావాల్సి వచ్చిందంట? మాంసం కావాల్సి వచ్చిందంట. ఏమండి, దేవుని బాహుబలం గురించి మనము 78వ కీర్తన చదివితే ఆయన బాహుబలం గురించి చక్కగా వివరించారు ఆసాపు కుమారులు. ఈ ఆసాపు రాసిన 78వ కీర్తనలో మనం చూస్తే చూడండి 26వ వచనం 27వ వచనము మనం చదువుదాం. చూడండి ఒకసారి. చూడండి, ఆకాశపు తూర్పు గాలి ఆయన విసరజేసెను. చూడండి, ప్రతిది కూడా బలము అనే మాట వస్తుంది, గమనించాలి మీరు. ఆయన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను, ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుగురేణుల వంటి విస్తారముగా రెక్కల గల పిట్టలను ఆయన వారి మీద కుమ్మరించెను. వారి దండు మధ్యను వారి నివాస స్థలము చుట్టూను ఆయన వాటిని ఉరాల చేసెను. వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 25 లక్షల మందికి మాంసం పెట్టాలంటే అది మాటలతో జరిగే పని కాదు. పెళ్ళిలో ఒక 500 మందికి 1000 మందికి భోజనం పెట్టడమే అంత కష్టమైపోతుందండి. 25 లక్షల మందికి మాంసం కావాలంటే ఎలా వస్తుంది చెప్పండి? దేవుని బిడ్డలారా, దేవుని చూడండి, ఇక్కడ వాక్యం చదువుతున్నాం కదా. ఆయన తూర్పు గాలి విసర చేశాడు, ఆయన బలము చేత
దక్షిణపు గాలిని రప్పించాడు. ధూళి అంత విస్తారముగా మాంసమును, హల్లెలూయా, ఏం కలుగు చేశాడు ఆయన బలము చేత? మాంసమును, పూరేళ్ళు పిట్టలను దేవుడు అక్కడ కురిపించాడు. ఎక్కడ కురిపించాడు ఉంది? అక్కడ దొండు మధ్యను, వారు మకాబులు ఉండే ఆ ఢేరాల మధ్య, వారి నివాసం ఉండే ఆ పల్లెల మధ్య ఆయన మంచి మాంసపు కలిగిన పూరేళ్ళ పిట్టలను ఆయన కురిపించాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ఆయన కురిపించాడు. 42వ వచనం కూడా చదవండి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విడిపించిన దినమైనను వారు స్మరించక కొనలేకపోయారట. ఇంత కార్యాలు చేసినా, ఇన్ని గొప్ప కార్యాలు చేసినా వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుని కార్యాలు ఎప్పుడు కూడా స్మరణ చేసుకోలేదట. ఇప్పుడు మాంసం తిన్న వాళ్ళు ఏం చేశారట? మాంసం నోట్లోనే ఉందట, నవ్వుతూనే ఉన్నారట. పళ్ళల్లోకి ఎవడు మాంసం తిన్న తర్వాత చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే పళ్ళు కుట్టుకుంటారు, పళ్ళలో ఉన్న మాంసాన్ని కుట్టుకుంటారు. అలా కుట్టుకుంటూ దేవుని మీద సణుక్కున్నారంటే వాళ్ళు. దేవుని బిడ్డలారా, దేవుని బాహుబలము గొప్పది. ఆయన బాహుబలము ఆశ్చర్యకరమైన బాహుబలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే పిల్లరా, ఎత్తుకున్నది బలం ఉంటుంది. ఎత్తు చాలా బలమైనది. ఎంత బరువునైనా లాగగలదు, ఎంత పనైనా చేయగలదు. ఎత్తుకున్న బలము ఏమండి సంఘ విశ్వాసులు కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఎత్తుకు ఎలాంటి బలం ఉన్నదో నా యేసు ప్రభు వారికి ఎలాంటి బలము ఉంది. యేసు ప్రభు వారికి ఉన్నట్లుగా సంఘ విశ్వాసికి కూడా చెప్పడం ఏముండాలి? బలం ఉండాలి. చూడండి, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడు కమ్మో. హల్లెలూయా. విశ్వాసులు ఎలా ఉండాలి? బలవంతులే ఉండాలి. ఈ దినాల్లో దేవుని బిడ్డరా, విశ్వాసులు పేరుకు మాత్రం బలంగా ఉన్నారు కానీ వారిలో బలం లేదు. ఏమండి ఇప్పుడు చూడండి, పూర్వకాల మనుషులకి ఇప్పుడు ఉన్న మనుషులకి తేడా ఏంటి? పూర్వకాల మనుషులు ఎంత వయసు ఉన్నా కానీ ఎలా ఉంటారు? మన రఘువేలు గారిలా ఉంటారు. ఎంత బలం ఉన్నా కానీ. ఇప్పుడు పుట్టినోళ్ళు అందరూ డ్రమ్ములు. నిజం కదా? ఇప్పుడు పుట్టిన తరమంతా కూడా చెప్పండి డ్రమ్ములు. పూర్వకాలంలో మనుషులందరూ కూడా సిమ్ములు కాదు స్లిమ్ములు. పూర్వకాలంలో ఉన్న మనుషులందరూ కష్టపడి పనిచేసేవారు. ఇప్పుడున్న మనుషులు ఏం చేయట్లేదు? కష్టపడి పని చేయట్లేదు. అందుకని ఎవడు పట్టుకు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంతకుముందు పూర్వకాలం ఏం చేసేవారు? 3 కేజీలు 4 కేజీలు పప్పు రుబ్బేవారు. ఏమండి రుబ్బేవారు. చేతులు పనిచేసేవి. ఏమండి ఈ పట్టు పనిచేసేది. రైతులు కర్రెట్టుకుని చకుల కర్రెట్టుకుని పొలాలకు వెళ్ళేవారు. ఇప్పుడు కర్ర లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఎక్సర్సైజ్కి వెళ్తున్నారు, జిమ్కి వెళ్తున్నారు. అప్పుడు జిమ్లు ఎక్కడి? దేవుని బిడ్డరా, మనుషులు ఆకారంలో ఉన్నారు కానీ మనుషులో ఏమి లేదు, బలము లేదు. అందుకనే విశ్వాసంలో పడిపోతున్నారు. దేవుని బిడ్డ చాలామంది జీవితాలను చూస్తే, ఇంతకుముందు పూర్వకాలంలో ఐపీసీ అనే సంస్థ ఉండేది. పెంతుకోస్తు సంస్థలు, లోదన సంస్థలు, బాప్టిస్టు సంస్థలు. ఆ సంస్థలో విశ్వాసులు ఏ కూడానికి రమ్మనండి వస్తారేమో చూద్దాం. రారు. ఎందుకంటే వాళ్ళు ఆ సంఘంలో బలమైన విశ్వాసాలుగా ఉంటారు. దేవుని కొరకు బలమైన కార్యాలు
చేస్తారు. ఈరోజు దేవుని బిడ్డరా, విశ్వాసి ఎప్పుడూ కూడా బలముగా ఉండాలంటే ఆత్మీయమైన ఆహారం తినాలి. ఎందుకు బలంగా ఉండాలి తెలుసా? మన విరోధైన అపవాదిని జయించాలంటే మనకేం కలిగి ఉండాలి? బలం ఉండాలి. మనకంటే బలవంతుడు అపవాది, మనకంటే శక్తివంతుడు అపవాది, మనకంటే జ్ఞానవంతుడు అపవాది. అపవాదిని జయించాలంటే, అపవాదిని ఓడించాలంటే, అపవాదిని ఓడించడానికి నీకేముండాలో తెలుసా? బలం ఉండాలి. ఏ బలం ఉండాలి? దేవుని వాక్యం అనే బలాన్ని నువ్వు పొందినప్పుడు నువ్వు ఎక్కడ బలహీనుడు కాలేవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బలము నువ్వు పొందాలి. అందుకనే నా కుమారుడా, క్రీస్తు కృప చేత నువ్వు ఏం పొందాలి? బలవంతుడు కొమ్ము. నువ్వు బలముగా ఉంటేనే ఎదుర్చగలవు, బలముగా ఉంటేనే పని చేయగలవు. కనుక నా యేసుక్రీస్తు ప్రభువారు బలమైన వాడు. ఎద్దు బలమైన బలాన్ని కలిగి ఉన్నట్లుగా సంఘ విశ్వాసి కూడా సంఘములు ఎలా ఉండాలి? బలవంతులై ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? బలవంతులే ఉండాలి, బలహీనులుగా ఉండకూడదు. ఇదినాల విశ్వాసులు ఎలా ఉంటున్నారు? బలహీనులుగా ఉంటున్నారు. ఏమండి? బలహీనంగా ఉన్నారు. ఎందుకనే ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నారు, ఎక్కువసేపు దేవుళ్ళు కనిపెట్టలేకపోతున్నారు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గల వారే ఉండుడి, బలవంతులై ఉండుడి. హల్లెలూయా. ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? బలవంతులు ఉండాలి. దహన బలి అర్పించే బలి పశువు అని ఎద్దు బలమైన ఎద్దునే దేవునికి ఇవ్వాలి. ఈరోజు దేవుని బిడ్డరా, పౌలు అంటున్నాడు, ఇదిగో మీరు మెలకువగా ఉండండి, విశ్వాసముది నిలకడగా ఉండండి, పౌరుషం కలిగా ఉండండి. దేవుని కొరకు మీరు ఏం చేయాలి? బలవంతులై ఉండుడి. దేవుని కొరకు మనం ఎలా ఉండాలి తెలుసా? బలవంతులే ఉండాలి. దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలి. దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలంటే నీవు దేవుని సన్నిధిలో బలవంతుడిగా ఉండాలి. అలాగ బలవంతుడిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎద్దుతో పోల్చబడ్డారు. ఎద్దుకున్న మరొక లక్షణం ఏంటంటే ఎద్దు బలమైనది. చెప్పండి, ఎద్దు బలమైనది. కనుక దేవుని బిడ్డలుగా మనం కూడా దేవుని కొరకు ఏం చేయాలి తెలుసా? బలమైన వారిగా ఉండాలి, బలమైన వ్యక్తులుగా ఉండాలి. ఇంకొక మాట ఉంది, అది రేపు జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తల్ల వంచండి. నీ బలము చూస్తున్నావా? దేవుని బలం మీద ఆధారపడుతున్నావా? ఏ బలము చూస్తున్నావు నువ్వు? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ప్రజల కొరకు బలమైన కార్యాలు చేశాడు. ఆయన బలము చేత ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఆయన బలము చేత పూరేళ్ల మాంసాన్ని రప్పించాడు. ఆయన బలము చేత శత్రువులను అణగగొట్టాడు. ఆయన బలము చేత మరి బండ నుంచి నీళ్లు రప్పించాడు. ఇంత బలమైన దేవుడు నా కొరకు నీ కొరకు మోయలేని బరువైన ఆ శిలువను మోస్తూ ఆయన విమోచన కలుగు చేశాడు. ఆ శిలువ మొయ్యాలంటే బలవంతుడే ఉండాలి. ఈ లోకంలో శ్రమలు మొయ్యాలంటే బలవంతుడిగా ఉండాలి. కష్టాలు భరించాలంటే బలవంతుడిగా ఉండాలి. శ్రమలను కృంగతీస్తున్నాయి, కష్టాలను కృంగతీస్తున్నాయి, వ్యాధులను కృంగతీస్తున్నాయి, నిందలను కృంగతీస్తున్నాయి, అవమానాలను కృంగతీస్తున్నాయి. కృంగిపోతున్నప్పుడు నీకు కావలసింది బలమే. నువ్వు బలంగా ఉంటే లేవగలవు, బలముగా ఉంటే ధైర్యంగా ఉండగలవు, బలముగా ఉంటే శ్రమలను నీవు భరించగలవు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నా యేసు బలవంతుడు కనుక నిన్ను బలవంతుడిగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. నా దేవుని బలము ముందు ఈ లోకంలో ఏ బలము పనికిరాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం.
దేవుని బలాన్ని పొందుదాం. రాత్రి చెప్పాను, సంసోను నాయనా నా బలం ఒక్కోసారి అని ప్రభువుని అడుగుకున్నాడు. దేవుడిచ్చాడు కనుకనే దేవుని కొరకు శత్రువులతో విజృంభించి శత్రువులను హతమార్చాడు. ఈరోజు నువ్వు బలహీనంగా ఉన్నావా? సంఘంలో బలహీనమైపోయావా? సేవలో బలహీనమైపోయావా? దేవుని పరిచర్యలో బలహీనమైపోయావా? నన్ను బలపరచు నాయన. ఇదిగో తిమోతితో పౌలు అంటున్నాడు, నా కుమారుడు క్రీస్తు యేసునందున కృప చేత నువ్వు బలవంతుడు కమ్మన్నాడు. దేవుని బిడ్డరా, దేవుని కొరకు నువ్వు బలముగా ఉండాలి, బలముగా పనిచేయాలి. నువ్వు బలముగా ఉంటేనే దేవుని కొరకు ఏమైనా చేయగలవు. నువ్వు బలముగా ఉంటేనే దేవుని కొరకు ఏమైనా చేయగలవు. బలహీనురాలుగా ఉంటే ఏమీ చేయలేవు. నువ్వు బలముగా ఉండాలి, దేవుని కొరకు నిలబడాలి, రోషముగా నిలబడాలి. అప్పుడే దేవుడు నిన్ను బలముగా వాడుకుంటాడు.